brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఇంగలేక కక్కలేక అన్నట్టుగా కొనలేక కొనకుండా ఉండలేక అన్నట్టుగా సామాన్యుడి పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే అత్యవసరం తప్పదు, పిల్ల పెళ్ళో ఇంకో ఫంక్షన్ ఉన్నప్పుడు కొనాల్సిన పరిస్థితి, గత్యంతరం లేదు, ఇంత రేట్లు పెట్టి కొనాల్సిన సిచ్యువేషన్లో ఏమీ చేయలేకపోతున్నాం అని చెప్పి సామాన్యుడు చెప్తున్నాడు. ఓకే, హైదరాబాద్లోని ఒక జ్యువెలరీ షాప్లో సిచ్యువేషన్ అది. ఒక విజయవాడ వెళదాము. విజయవాడ నుంచి మా ప్రతినిధి వసంత్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, విజయవాడ షాప్లో ఎలా ఉంది? అక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి? కొనేవాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది? ఏం జరుగుతోంది? సో ఎగ్జాక్ట్లీ ఫెస్టివ్ మోడ్ కానీ లేదా సెలబ్రేషన్స్ కానీ చేయాలి అంటే ముఖ్యంగా భారతదేశంలో గోల్డ్ కొనడం అనేది సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆనవాయితీ. ప్రస్తుతం గోల్డ్ అనేది కొనలేనటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. ముఖ్యంగా పేదవాళ్ళ నుంచి అత్యధికంగా ఉన్నటువంటి ధనవంతుల వరకు కూడా బంగారం కొనడం అనేది ఒక ఆనవాయితీగా శుభకార్యాలకు వస్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతర్జాతీయంగా బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రస్తుతం కొనే పరిస్థితి మనకి ఎక్కడ కూడా కనిపించలేదు. వాస్తవానికి మనం చూస్తే ఈ రోజు ఉన్నటువంటి ధరను మనం అక్కడ బోర్డు పైన గమనిస్తే కనుక 9,015 రూపాయలు మాత్రమే ఉంది. అంటే రేపు ఈ ధర మారేటటువంటి అవకాశం అవుతుంది. ఇప్పటివరకు ఫ్లక్చువేషన్స్ బట్టి చూస్తే కనుక రేపు 10,000 దాటేటటువంటి అవకాశం అవుతుంటుంది గ్రామ్ బట్టి. సో ఈ లెక్కన మొత్తంగా చూస్తే 10 గ్రాములకు సంబంధించి దాదాపు ₹1,00,000 వరకు చేరినటువంటి నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసేందుకు వచ్చేటటువంటి వినియోగదారులు మాత్రం తీవ్రంగా కొంత ఇబ్బంది, వారిపైన భారం పడుతున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. బంగారం కొనుగోలు చేసేందుకు వచ్చేటటువంటి వారి సంఖ్య రోజు రోజుకు తగ్గుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. మనం చూస్తే చాలామంది కస్టమర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. గతంలో బంగారం ఎంత ధర ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? ఒకసారి బంగారం ధర రోజు రోజుకు పెరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ బంగారం కొనుగోలు చేయడం, గతంలో ఎలా ఉండేది ధర, ఇప్పుడు ఎలా ఉంది, ఏం చెప్తారు పెరుగుతున్నటువంటి బంగారం ధరను బట్టి? బంగారం ధర పెరుగుతుంది, మార్కెట్ని బట్టి పెరుగుతాము. ఇంకేం చేద్దాం. ఇప్పుడు 1980లో చూసుకున్నట్లయితే 5,600 ఎంత ఉంది, ఇప్పుడు 9,038 రూపాయలు ఉంది. రోజు రోజు పెరుగుతుంది. దీని డిమాండ్ అంటారా సప్లై అంటారా? సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువగా ఉంది, అందుకని పెరుగుతుంది. ఒక్కోసారి ఇది లగ్జరీ గుడ్స్ కాబట్టి వ్యాపారస్తులే పెంచేస్తున్నారు. సార్ గతానికి ఇప్పటికీ ఏం మారింది సార్? ఇంత ఫ్లక్చువేషన్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఎందుకు ఇంత చేంజెస్ వచ్చినాయి? ప్రజలకు ఉన్నటువంటి డిమాండ్ రీత్యానే బంగారం ధర రోజు రోజుకి పెరుగుతుంది అనుకోవాలా? జనాలు సప్లై తక్కువగా ఉంది, బంగారం కావాలనుకునే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు, డిమాండ్ ఎక్కువ ఉంది, అందుకని షాపుల వాళ్ళు పెంచుతున్నారు. ఇప్పుడు షాపుల వాళ్ళు కొనలేదనుకో, వాళ్ళు ఆటోమేటిక్గా ధరలు తగ్గుతాయి. కానీ ఇది లగ్జరీ గుడ్స్ కదా, అలా తగ్గదు కదా. డిమాండ్ సప్లై బట్టే ఉంటుంది మార్కెట్. సో ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులు చెప్తోంది. గతంతో పోల్చుకుంటే కనుక ఇప్పుడు ఎక్కువగా వినియోగించేటటువంటి వారి సంఖ్య పెరుగుతుండటంతోనే అంతకంతకు బంగారం ధర పెరుగుతుంది. సప్లై కూడా తక్కువగా ఉన్నటువంటి దీన్ని ఆసరాగా చేసుకుంటున్నారా లేకపోతే అవసరం అనుకుంటున్నారా తెలియదు. కానీ బంగారం ధర తమకు కొనుగోలు చేసే విషయంలో భారంగా మారిందనేది ప్రధానంగా వినియోగదారులకు చెప్తోంది. రైట్ వసంత్.